ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. అంతా బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మీరంతా బాగున్నారని మరి తలుస్తున్నాను. ఈరోజు మరొక నూతన సందేశంతో మేము ముందుకు రావడం జరిగింది. భక్తులైన వారికి అర్థమైన రీతిగా దేవుడు మనకు అర్థమయ్యాడా అనే అంశాన్ని ఈరోజు మీ మధ్యలో మరి చర్చించడానికి సిద్ధపడుతున్నాను. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా విందాం. భక్తులైన వారికి అర్థమైన రీతిగా దేవుడు మనకు అర్థమయ్యాడా? ఎందుకంటే ఈరోజు మనల్ని ఎవరైనా మీరు ఎవరండి అని అడిగితే మేము క్రైస్తవులమండి లేదా దేవుని పిల్లలమండి అనే సమాధానం మనందరూ కూడా చెబుతూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, దీని అర్థం ఏంటని ఆలోచన చేయగలిగితే మేము భక్తులము అని మనం చెప్పకనే ఆ విషయాన్ని మనం ఒప్పుకుంటున్నాం. మేము భక్తులమండి, యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారము, యేసుక్రీస్తు వారిని ఆరాధించిన వారము అని మనం చెప్పకనే చెబుతున్నాం. అయితే ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. బైబిల్లో ఉన్న భక్తులకు అర్థమైనట్టుగా ఈరోజు భక్తులమని భావిస్తున్న మనకు దేవుడు అర్థమయ్యాడా? ఈ సంగతిని ఈరోజు ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన భక్తుల చరిత్రలు మనం చదువుతున్నప్పుడు వారి జీవితాలు మనకు ఎంతో ఆదర్శప్రాయంగా కనపడుతుంటాయి. ఏమంటే నిజంగా వారి జీవితాలు మనం చూస్తున్నప్పుడు నేను కూడా ఇలా ఒక దానియేలు గారిలా బ్రతికితే బాగుండు కదా, నేను ఒక మోషే గారిలా బ్రతికితే బాగుండు కదా, నేను ఒక దావీదు గారిలా బ్రతికితే బాగుండు కదా అనే ఆలోచనలు వారి చరిత్రలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే ఈరోజు ఈ అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. నిజంగా వారు అలా బ్రతికారు అంటే వారికి దేవుడు ఎలా అర్థమయ్యాడు అన్న విషయాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేయబోతున్నాం. ఎందుకంటే ఈరోజు భక్తులుగా చెప్పుకుంటున్న మనలో వారు విశ్వాసులు కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, లేకపోతే సేవకులుగా ఉన్నవారు కానివ్వండి, తరచూ మనం ఉపయోగించే పదాలు ఎలా ఉంటాయంటే ఒక ఆదివారం మినహాయించి ఎప్పుడైనా దేవుని సన్నిధికి రమ్మని సేవకులు చెప్పారనుకోండి, మనం ఎవరైనా వెళ్ళటానికి ఇష్టపడతామా? ఇష్టపడం. ఏమండి మరలా మీరు ఇంకొక రోజు, ఇంకొక 2 రోజులు, ఇంకొక 3 రోజులు దేవుని సన్నిధిలో మీరు కూర్చోమంటే మా వ్యాపారాలు ఏమైపోతాయండి, మా ఉద్యోగాలు ఏమైపోతాయని చెప్పి ఆటోమేటిక్గా మనందరం కూడా ఏమంటే దేవునికి ఆదివారం ఇస్తే సరిపోదా? ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి 2 పాటలు పాడి 4 మాటలు నేర్చుకుని 100 రూపాయలు కానుకిస్తే సరిపోదా? దేవుని గురించి అంతగా తెలుసుకోవాల్సింది ఏముంది అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా అప్పుడప్పుడు మనలో కొంతమంది మాట్లాడడం మనం గమనిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలు, అందులో భాగంగానే చాలామంది ఏమైనా మాట్లాడుతూ ఉంటారంటే ఏమంటే దేవుని గురించి అంతగా తెలుసుకోవాల్సింది ఏముంది, దేవుని గురించి అంతగా తెలుసుకోవాల్సింది ఏముంది, యేసుక్రీస్తు వారిని రక్షకులను ఒప్పుకుని బాప్తిసం తీసుకుని సంఘానికి వెళుతున్నాం, మరి కానుకలు ఇస్తున్నాం, రొట్టె రసం తీసుకుంటున్నాం, ఇక్కడితో సరిపోదా అని చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతున్న సందర్భాలు కూడా మనం ఎన్నో వింటూ ఉంటాం. అయితే ఈరోజు ఆలోచన చేద్దాం. అంటే వాస్తవానికి దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరత మనకు ఉందా లేదా అన్న విషయాన్ని మనం చూడగలిగితే, ఏమంటే ఈరోజు అప్పుడప్పుడు మనం కొంతమంది ఫంక్షన్కి పిలుస్తూ ఉంటారు. ఫంక్షన్కి పిలిచినప్పుడు కుటుంబ సమేతంగా ఫంక్షన్కి వెళ్తాం. వాళ్ళ విస్తరణ ప్రేమతో మనకు కావాల్సిన ఆహార పదార్థాలన్నీ మనకు వడ్డిస్తారు. ఎక్కడి నుంచి ఏమంటే ఫస్ట్ స్వీట్ దగ్గర నుంచి చివరి పెరుగు వరకు అన్ని రకాల ఆహార పదార్థాలు విస్తరణలో మనకు వడ్డిస్తారు. ఇలా వడ్డించినప్పుడు మనలో ఎవరమైనా సరే, నా దగ్గర నుంచి మీ వరకు ఎవరైనా సరే, ఏమంటే ఇన్ని పదార్థాలు ఎందుకండి, ఒక పెరుగన్నం పెట్టండి చాలు, పెరుగన్నం తిని లేచి వెళ్ళిపోతాం అనేవారు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండవండి, ఎవరో ఉండం. వేసిన స్వీట్ విడిచిపెట్టాం, నాన్ వెజ్ ఐటమ్స్ విడిచిపెట్టాం, వెజ్ ఐటమ్స్ విడిచిపెట్టాం, చివరాఖరకు పెరుగు కూడా విడిచిపెట్టకుండా తిని మనం ఆ రోజు భోజనాన్ని కంప్లీట్ చేసుకుని వస్తాం. ఇది మన అందరికీ తెలుసు. ఎందుకు అన్ని రకాలు తినడానికి ఇష్టపడుతున్నాం మనం? పెరుగన్నం తిన్నా సరే మన ఆకలి తీరిపోతుంది కదా అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే అప్పుడు మనం అంటాం, భలేవారండి, అన్ని రకాల రుచులను శరీరానికి ఇవ్వకపోతే ఎలాగా, మన నాలుకకు అన్ని రకాల రుచులను ఇవ్వకపోతే ఎలా అని చెప్పి మనకు మనమే సర్ది చెప్పుకొని మాట్లాడుతున్న సందర్భాలు ఎన్నో కనపడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలు, ఈరోజు మనం ఆలోచన చేయాలి. 60 లేక 70 సంవత్సరాల ఈ జీవిత కాలంలో ఏమంటే మట్టిలో కలిసిపోయేటువంటి ఈ శరీరానికి ఇన్ని రకాల రుచులను ఇవ్వాలని ఆలోచన చేసేటువంటి మనం ఈ శరీరం లోపల మనము అనబడే ఆత్మ ఒకటి ఉందన్న సంగతిని మనం మర్చిపోకూడదు. మరి ఈ ఆత్మస్థితి ఏంటి? ఇది కూడా 60 లేక 70 సంవత్సరాల జీవితకాలం అయిన తర్వాత ఇది కూడా నాశనం అయిపోతుందా అంటే, మరి ఈ ఆత్మ గురించి బైబిల్లో మనకు చెబుతున్నాడు, ఇది నిత్య లోకాలకు వెళ్ళిపోబోతుంది. అది పరలోకమైన నరకమైన
ఇప్పుడు మనం అందరం కూడా పరలోకానికి వెళ్ళాలనే ఆలోచనతోనే దేవుని సన్నిధికి వెళుతున్నాం. అయితే ఇప్పుడు పరలోకానికి మన ఆత్మను పంపించుకోవాలనే ఆలోచనలో ఉన్నటువంటి మనం అంటే ఈరోజు ఎలాగ ఆలోచన చేయాలి అంటే ఈరోజు మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఏమండి ఆశీర్వాద సంబంధమైన 4 మాటలు నేర్చుకుంటే సరిపోదా, దీవెన సంబంధమైన 4 మాటలు నేర్చుకుంటే సరిపోదా అని చెప్పి ఆ ఆశీర్వాద సంబంధమైన మాటల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఏమంటే గద్దింపుకు సంబంధించిన మాటలు కానీ లేకపోతే ఇంకేదైనా దేవుని గురించిన ఉన్నతమైన అంశాలు కానీ నేర్చుకోవడానికి మనం ఎవరం కూడా ఇష్టపడమండి. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 60 లేక 70 సంవత్సరాల జీవిత కాలంలో ఉపయోగపడే ఈ శరీరానికి అన్ని రుచులను అందించడానికి ఇష్టపడుతున్న మనం కోటాను కోట్ల సంవత్సరాల జీవితం కలిగినటువంటి ఈ ఆత్మకు ఒకే రకమైన రుచిని ఇస్తున్నాం. ఎందుకు చెప్పండి? అంటే ఒకే రకమైన రుచి లేదా ఒకే విధమైన వాక్యమైనటువంటి ఆహారం ఏంటి ఇది ఒక్కటి ఇస్తే సరిపోతుందా మన ఆత్మకు? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే భక్తులకు మనకు ఇక్కడే వ్యత్యాసం వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడే వ్యత్యాసం వస్తుంది. అదేవిధంగా బైబిల్లో ఉన్నటువంటి ఒక భక్తుని గురించి మనం ఆలోచన చేయగలిగితే ఏమంటే నిజంగా ఆయన దేవుణ్ణి ఏమడుగుతున్నాడో మనం తెలుసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. బైబిల్లో మోషే గారు అనేటువంటి ఒక దైవభక్తుడు మనందరికీ బాగా తెలుసు. గొప్ప దైవ సేవకుడైన ఇశ్రాయేలీల జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుంచి పాలుతేను ప్రవహించే కనాను దేశానికి నడిపించిన గొప్ప నాయకుడు, గొప్ప భక్తుడు అని మోషే గారు. ఆయన గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తూ నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. అలాగే ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని చెప్పి మోషే గారి గురించి ఒక మంచి స్టేట్మెంటు మరి దేవుడు ఇవ్వటం మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప సేవకుడు, గొప్ప నాయకుడు, ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుని మాట చొప్పున 40 సంవత్సరాల పాటు నడిపించిన గొప్ప నాయకుడు అంటే దేవునితో ఏం మాట్లాడుతున్నాడని ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే అంటే ఆయన ఈవేళ నడిపిస్తున్నటువంటి క్రమంలో ఆయన నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఎలాగ కావాలి, అలాగ కావాలి, నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకుంటున్నాను ఏమీ అడగలేదండి. ఆయన ఏం అడిగాడో ఒకసారి చూడండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, నిర్గమాకాండము 33వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, కాబట్టి నీ కటాక్షమున ఎడల కలిగిన ఎడల నీ కటాక్షమున ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. ఏమంటే ఒక దైవ సేవకుడైన మోషే గారు అండ్ దేవుని చేతే ఒక మంచి సర్టిఫికేట్ పొందిన గొప్ప నాయకుడైన మోషే గారు, భక్తుడైన మోషే గారు ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, నీ మార్గమును నాకు తెలుపుము అంటున్నాడు. ఏమిటి మార్గం? ఏమిటండి ఈ మార్గం అంటే దేవుని అడుగుతున్నాడు. ఆయన నీ కటాక్షము నాపై కలుగునట్లుగా, నీ కరుణ నాపై కలుగునట్లుగా, నీ దయ నాపై కలుగునట్లుగా నీ మార్గమును నాకు తెలుపుము అంటున్నాడు. ఇంతకీ ఏమిటి మార్గం? మనం ఆలోచన చేయగలిగితే, నాయన నీ ఉద్దేశాలు నాకు తెలియజేయి, నాయన నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయి, నేను నీ ఎడల ఎలా బ్రతకాలో నాకు తెలియజేయి. ఇలా తెలియజేస్తే ఏమవుతుంది? అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును అంటున్నాడు. చూడండి, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. ఆయన నువ్వు ఎప్పుడైతే నీ కటాక్షము నాపై చూపించి, నీ కరుణ నాపై చూపించి, నీ దయ నాపై చూపించి, నీవు నా పైన జాలిపడి నీ మార్గాలు అనగా నీ వాక్యమును ఎప్పుడైతే నాకు తెలియజేస్తావో, నీ వాక్యము నాకు తెలియజేసిన తోడనే నేను ఏం చేస్తానో తెలుసా ప్రభువా, నీ గురించి నేను తెలుసుకుంటాను అంటున్నాడండి భక్తుడు. అంటే ఒక భక్తుడికి దేవుని గురించి తెలుసుకోవాలన్న తాపత్రయం ఎంతగా ఉందో ఇక్కడ ఆలోచన చేయండి. అంటే ఈయన మామూలు భక్తుడు కాదు. ఇశ్రాయేల్ సర్వ సమాజాన్ని 40 సంవత్సరాల పాటు నడిపించిన గొప్ప నాయకుడు. ఏమంటే మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఆ దేవుని చేత చేయించగలిగిన గొప్ప నాయకుడైన, బండ నుంచి నీళ్లు రప్పించిన గొప్ప నాయకుడైన, గొప్ప భక్తుడైన, దేవునితో మరి ఎంత సంబంధం లేకపోతే, ఎంత సహవాసం లేకపోతే ఎంత గొప్ప గొప్ప క్రియలు చేయగలడో మీరు ఆలోచన చేయండి. ఇంత గొప్ప సంబంధం కలిగినటువంటి, దేవునితో సంబంధం కలిగినటువంటి ఏమంటే ఈ భక్తుడు అడుగుతున్నాడు కదా, నాయనా నీ మార్గాలు నాకు తెలియజేయ తండ్రి అంటున్నాడండి. నాయనా నీ మార్గాలు నాకు తెలియజేయి, నీ మార్గాలు నాకు తెలియజేస్తే నీ గురించి నేను తెలుసుకుంటాను అంటున్నాడు. ఎందుకంటే దేవుని గురించి తెలుసుకుంటే ఈయనకు వచ్చేదేంటి అంటే అప్పుడప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అడుగుతూ ఉంటాం, దేవా మరి నీ వాక్యాన్ని నాకు తెలియజేయవా ప్రభువా అంటాం. ఎందుకు ఈ వాక్యాన్ని తెలియజేయటం వల్ల మనకు వచ్చేది ఏంటి, మనకు వచ్చే లాభం ఏంటి ఆలోచన చేయగలిగితే అంటే ఇక్కడ భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే
నేను నిన్ను తెలుసుకుంటాను, నేను నిన్ను తెలుసుకుంటాను. ప్రభా నువ్వు ఎంత గొప్పవాడవో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలి అంటే ఆయనే చెప్పాలి ఆ విషయాన్ని, ఆయన వాక్యము ద్వారానే తెలియజేయాలి ఆ విషయాన్ని. దేవుడు తప్ప మరెవ్వరూ కూడా దేవుని గురించి ఉన్నతంగా తెలియజేయలేరండి. ఆ విషయం భక్తుడికి అర్థమైంది. నాయనా నువ్వెంత ఉన్నతుడవో నాకు తెలుసు, నువ్వెంత గొప్పవాడవో నాకు తెలుసు. అయితే నువ్వు అంత గొప్పవాడవైన నిన్ను గురించి నేను తెలుసుకోవాలంటే ఆ మార్గాన్ని నువ్వే తెలియజేయాలి ప్రభా. నువ్వు నాకు తెలియజేయవా? నువ్వు నాకు తెలియజేస్తే నేను నీ గురించి తెలుసుకుంటాను అని చెప్పి దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో తాపత్రయపడుతున్నట్టుగా మోషే గారి జీవితంలో మనకు కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈరోజు భక్తులుగా కొనసాగుతున్నటువంటి మనం భూమి మీద క్రైస్తవులు మన పేరు పెట్టుకుని సంఘాల్లో మరి దేవుని ఆరాధన చేస్తున్నటువంటి మనం ఈరోజు మనకేమైనా ఈ ఆలోచన ఉందా? నేను దేవుని గురించి తెలుసుకోవాలి, నేను దేవుని గురించి తెలుసుకోవాలి, నాయనా నీ వాక్యాన్ని నాకు తెలియజేస్తే నీ వాక్యం ద్వారా నువ్వు ఎంత గొప్పవాడో నేను తెలుసుకుంటానన్న ఆలోచన ఈరోజు మనకుందా అన్న ప్రశ్న దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడండి. కాకపోతే ఈరోజు మన ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే, భక్తుల చరిత్ర చదువుతున్నప్పుడు అంటే మనం ఎలా ఫీల్ అవుతామంటే, నేను మోషే గారి కంటే గొప్పవాడిని అని ఫీల్ అయ్యేవారు కొంతమంది, నేను దావీదు గారి కంటే గొప్పవాడిని అని ఫీల్ అయ్యేవారు కొంతమంది, ఏమంటే ఇలాగనేమో అపోస్తుల కంటే గొప్పవారు అని ఫీల్ అయ్యేవారు కొంతమంది. అంటే భక్తులను చూసినప్పుడు వాళ్ళని మార్గదర్శకంగా పెట్టుకుని వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని ప్రయత్నం చేయవలసిన మనం ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నామంటే, మేము భక్తుల కంటే గొప్పవాళ్ళమండి అన్నట్టుగా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారు. ఆయన ఇంకా కొంచెం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారితో సమానంగా పోల్చుకున్న వారు కూడా ఈరోజు సమాజంలో మనకు ఎంతోమంది కనపడుతున్నారు. ఇక భవిష్యత్తులో యేసుక్రీస్తు వారిని మించిపోయి మేమే గొప్పవాళ్ళమండి అనేవారు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈరోజు మన ఆలోచన ధోరణి ఎలా ఉంది? దేవుని గురించి తెలుసుకోవాలన్న తపన మనకుంటుందా? లేకపోతే దేవుని గురించి ఏదైనా విషయం తెలిసినప్పుడు దాన్ని మన హృదయంలోకి ఎక్కించుకొని నాకంటే గొప్పవాడు ఎవడో లేడన్న ఆలోచనతో మనం ముందుకు వెళుతున్నామా అన్న సంగతిని ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఒకవేళ నేను దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని చెప్పి ఏమంటే దేన మనసుతో మన వాక్యం దగ్గర కూర్చుంటే దేవుడు మనకు గొప్పగా అర్థమవుతాడు. అప్పుడు మనం పాపానికి దూరంగా, పరిశుద్ధతకు దగ్గరగా, పాపానికి దూరంగా, పవిత్రతకు దగ్గరగా బ్రతికే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు పరలోకం వెళ్ళే అవకాశం కలుగుతుందండి. అలా కాదని మేము భక్తుల కంటే గొప్పవారము, యేసుక్రీస్తు వారితో సమానమైన వారము, లేదంటే దేవుడి కంటే కూడా మేమే గొప్ప అన్నట్టుగా ఈరోజు మనలో ఎవరైనా ఏమంటే మరి మాట్లాడితే కనుక అంటే మన ఆత్మను మనమే నరకానికి పంపించేసుకుంటున్నాం అన్న సంగతి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కాబట్టి ఈ విషయాన్ని బట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. భక్తులైన వారే, మోషే గారే కాదు, దావీదు గారే కాదు, దానియేలు గారే కాదు, మీరు బైబిల్ గ్రంథంలో ఏ భక్తుని యొక్క చరిత్రను మీరు తీసుకున్నా ప్రతి ఒక్కరూ కూడా దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారే తప్ప ఏదో అరకొరగా తెలుసుకుని ఏమంటే ఎక్కువగా మాట్లాడిన వారు ఎవరో మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడరు. వారి జీవితాల్లో దేవుణ్ణి చూపించారే తప్ప మాటలతో వారి సమయాన్ని వృధా చేసుకున్నట్టుగా ఏ భక్తుల చరిత్రలోనూ మనకు కనపడదు. కాబట్టి అదేవిధంగా ఈరోజు భక్తులమని ఫీల్ అవుతున్న మనం కూడా మరి మన జీవితాల్లో దేవుణ్ణి చూపించాలి అంటే గనక దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్న సంగతిని ఈరోజు మనందరం కూడా గుర్తెరగాలి అని చెప్పి నేను చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ మాటలు మీ అందరికీ అర్థమైతే ఈ రోజు నుంచి దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు కొంచెం అర్థమైతే రేపు ఇంకా కొంచెం అర్థమవుతాడు, ఇంకా కొంచెం తర్వాత ఇంకా మీరు బైబిల్ చదువుతూ ఉంటే ఇంకా ఆయన అర్థమవుతూ ఉంటాడు. సేవకుల ద్వారా ఉన్నతమైన మాటలు వింటూ ఉంటుంటే ఆయన ఇంకా అర్థమవుతూ ఉంటాడు. ఆయన అర్థమవుతున్నప్పుడు మన సంతోషం రెట్టింపు అయిపోతూ ఉంటుందండి. నిజంగా మనకు వచ్చేటువంటి ఆ సంతోషం చెప్పలేనంత సంతోషం మనకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవడానికి మరి ప్రయత్నం చేసేవారుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి పరిశుద్ధమైన మాటలు దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.